పాస్టర్ అవతారం ఎత్తాడు, నకిలీ మత ప్రబోధకుడుగా. భానుప్రకాష్ రెడ్డి గారు, ఈ అంశానికి వస్తే ఈ కడప నుంచి మన్యం అడవుల్లోకి వెళ్ళి అక్కడ అమాయక గిరిజనులను ఆసరాగా చేసుకొని ఈ పాస్టర్ వేసిన డ్రామా దొరికిపోయింది కాబట్టి సరే, కానీ దొరకకపోతే పరిస్థితి ఏంటి? ఆ దాడి ఎవరు చేసినట్టు, దాన్ని బేస్ చేసుకుని ఎంత అల్లరి జరిగి ఉండేది? అప్పటికే కొంతమంది పెద్దలు చెలరైపోయారు. ఇంకా అసలు జరగపోయి ఉంటే ఇంక ఇది ఎంతవరకు వెళ్ళేదో మీకేమనిపిస్తోంది ఇది చూస్తుంటే? ఆడియోకి దిగజారుడు రాజకీయాలకి నిదర్శనంగా అయిపోతుంది. ఎందుకంటే ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి సంఘటన స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడక్షన్, ప్రొడ్యూసర్ మొత్తం ప్యాలెస్ నుంచే వచ్చిందని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా పోలీసులు ఇంకా రాబో రోజులతో 2-3 రోజుల్లో పూర్తి వివరాలు కూడా బయట పెట్టబోతారు. ఇది మీరు కానీ గమనించినట్టయితే మా ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి హస్తినపురికి పోయి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒక డ్రామా 17వ రోజే జగన్మోహన్ రెడ్డి గారు 17వ రోజే 17వ రోజు డ్రామాలు. ఆయన ఒక జలగలాగా 2019 నుంచి 2024 వరకు ఒక జలగలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చి మమ్మల్ని రక్త పిచాచి రాక్షసులు అని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న ఆడినటువంటి డ్రామా ఖచ్చితంగా ఇది వైసీపీ కుట్రలో భాగమే అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే దాదాపు 2-3 నెలల ముందు కుల రాజకీయాలు చేసే ప్రయత్నం చేశారు. అంబటి రాంబాబు గారిని తీసుకుని వచ్చి ఒక కులానికి సంబంధించిన ప్రతినిధిగా ఫోకస్ చేస్తూ ఆ కులానికి అన్యాయం జరుగుతుంది, ఆ కుల పెద్దకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంక కాలికేసుకునేది ఇంకా చెప్పకూడదు, ఇంకా మాట్లాడకూడదు. దేంతో కొట్టాలో దాంతో కొట్టారు. ఈరోజు సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా మతాల మధ్య విద్వేషాలు సృష్టించేదానికి ఒక ఫాస్టర్ని తీసుకొని వచ్చి ఒక డ్రామాలు ఆడి వాళ్ళే అక్కడ దాన్ని ఏదో కుట్రలో వీళ్ళేదో హిందువులు ఏదో దాడి చేసినట్టు, హిందువుల మధ్య క్రిస్టియన్ల మధ్య ముస్లింల మధ్య. ఎందుకంటే గతంలో మీరు కానీ గమనించినట్టే టిప్పు సుల్తాన్ ఒక 15 రోజుల ముందు కడపలో జరిగిన సంఘటన, దాని వెనకాల కూడా ఖచ్చితంగా అది కూడా రెచ్చగొట్టే ప్రయత్నమే. కరెక్ట్. అందుకనే వాళ్ళందరి కులాలు మతాల మధ్య ఎందుకు నేను ప్రస్తావిస్తున్నా అంటే ఇవన్నీ అంశాలు కంటికి కనపడినట్టు కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆడుతున్నట్టు డ్రామాలు, ప్యాలెస్ నుంచి రిమోట్ కంట్రోల్తో మీరు చేస్తున్నటువంటి, మీకు ఏదో గేమ్ అలవాటు ఉందంటారు, ఆ గేమ్ మారిగా మీరు రిమోట్ కంట్రోల్తో ఏదో కంట్రోల్ చేయాలనుకుని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించారు. మీ డ్రామాలు ఆడితే మంచిది, ఇలా మారగా చిచ్చు పెడితే రాబో రోజుల్లో ఈ తీగ లాగితే ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసు. ఎక్కడి వరకు వెళ్తుందో తాడేపల్లి ప్యాలెస్ పోయి ఎవరెవరు రిమోట్ కంట్రోల్ ఆడుతున్నారో అందరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకునే రోజు దగ్గరలోనే ఉంది. దాదాపు ఒక 3 నెలల ముందు ఒక ఫాస్టర్ చనిపోతే, ఆయన ఏదో యాక్సిడెంట్లో చనిపోతే అదేదో ప్రభుత్వం చంపిందని చెప్పి ఒక సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ బయట వచ్చిన కారణంగా ప్రజలు ఖచ్చితంగా నమ్మారు. లేకపోతే మీరు చెప్పినట్టు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి ఒక దుష్ట ఆలోచన అంటారు దీన్ని. మామూలుగా మనుషులకి దానికి ఎంత పెద్ద స్క్రీన్ ప్లే అండి కాదు భానుప్రకాష్, దానికి ఎంత పెద్ద స్క్రీన్ ప్లే వేశారు తెలుసా? మోదీ అమిత్ షా కలిసి పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఒక డైరెక్షన్ ఇస్తే దాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి అమలు చేసి ఇతన్ని హత్య చేయించారు అనే కథనాలు సోషల్ మీడియాలో నేను చదివాను. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దీన్నే సర్క్యులేట్ చేశారు. అంత పెద్ద స్కెచ్ అది. ఏం చేసేది? మా దౌర్భాగ్యం ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 11 స్థానాలకి పరిమితమైన ఇంకా బుద్ధి లేకుండా, నువ్వు ఏదైనా ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే మాట్లాడు, తప్పు లేదు, మేము సరిదిద్దుకుంటాం. వైఫల్యాలు లేకుండా నువ్వే విద్వేషాలు సృష్టించే విధంగా, వైఫల్యాలు లేకుండా నువ్వే విద్వేషాలు, దేవుడితో కూడా రాజకీయాలు ఆడుతున్నారు కదా సిగ్గులేని వాళ్ళు. 7 కొండల వాడితో కూడా రాజకీయాలు చేస్తున్నారు కదా, గోవిందుడితో కూడా రాజకీయాలు చేస్తున్నారు కదా, కులంతో చేస్తున్నారు, మతంతో చేస్తున్నారు, దేవుడితో చేస్తున్నారు. రాబో రోజుల్లో ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్తారు నాకైతే అర్థం కావట్లేదు. అన్ని రోజు అసత్య అబద్ధపు ప్రచారాలతో నాకైతే అనుమానాలు ఉన్నాయి. మా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా మాధవ్ గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు తీసుకోబోని చెప్పి ఒక దృఢ సంకల్పంతో
ముందుకు పోతుంటే వీరు ఆంధ్రప్రదేశ్ని ఆందోళన ప్రదేశ్గా చేయాలి. ఎందుకంటే పెట్టుబడులు వస్తున్నాయి. దీని వెనకాల మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆ 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు కేవలం పత్రికా ప్రకటనలకు సరిపోయిందే తప్ప వారి ప్రకటనలు ఒక పునాది రాయి కూడా పర్లా, ఒక శంకుస్థాపన కూడా పర్లా, అన్ని సమాధానాలే మిగిలిపోయినాయి 2019 నుంచి 2024 వరకు. మా కూటమి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విపరీతమైనటువంటి దాదాపు ఒక వారం ముందు పుట్టపర్తిలో రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్యమంత్రి గారు అక్కడ ఇనాగరేట్ చేశారు. విశాఖపట్నంలో అన్ని మొత్తం అటువంటి చర్చ జరగకూడదు, అటువంటి ప్రజల్లో చర్చ జరగకూడదు అని కడపలో ఒక గొడవ, ఇది ఒక డ్రామా, ఈ మధ్యలో ఇంకొక గొడవ, లేకపోతే ఇంకొక పార్టీ నాయకుడు ఇంకొక ఆయన వచ్చి ఇంకోటి ఏదో మాట్లాడతాడు. మొత్తం మీద అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజల్లో చర్చ జరగకూడదు అనేది ఒక చాలా క్రోనలాజికల్గా చాలా పకడ్బందీగా చేసుకుంటూ వెళుతున్నారు. ఒక్క నిమిషం భానుగారు, ఇక్కడ ఇది ఖచ్చితంగా దీని వెనక సంథింగ్